ప్రెజెంట్ సొసైటీలో అన్ని కాలేజెస్లో ఓన్లీ సిలబస్ అంటే ఓన్లీ సిలబస్ అకాడమీకి అందరికీ స్టూడెంట్స్కి చెప్తున్నారు. కానీ ఇట్లాంటి మోటివేటివ్ క్లాసెస్ ఇలాంటివి ఏమీ చెప్పట్లేదు. దేనికి ఇవన్నీ కావాలి, ఇది చేయాలి అంటే నిజమే. అన్ని కాలేజీల్లో సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకున్న టైం ప్రెషర్లో తొందరగా సిలబస్ అయిపోయి చేయాలన్న. ఈరోజు మన జై హో సక్సెస్ మాత్రం ఎందుకు ఇంత సక్సెస్ అయిందంటే అర్థం ఏంటంటే ఇవి ఎక్కడ సిలబస్లో కనిపించవు కాబట్టి. ఇవాళ అన్ని చోట్ల అందరూ కూడా కోరుతున్నారు ప్రతి కాలేజీలో ఒక సైకాలజిస్ట్ ఉండాలనే ఒక డిమాండ్ ఉంది. అట్లాగే స్టూడెంట్స్కి వాళ్ళ సబ్జెక్ట్స్తో పాటు ఇలాంటివి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని. ఇవి చేస్తే ఏం చదవాలో కాకుండా ఎలా చదవాలో కూడా తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఇట్స్ అ గుడ్ సజెషన్ మీ వైపు నుంచి. వీ విల్ ఆల్సో appeal to the entire government and let them introduce these subjects. Okay. Thank you. చాలాసార్లు మేము మోటివేషన్ క్లాసెస్ విన్నాక మోటివేట్ అవుదాం అనుకుంటాం. అది ఎక్కువ టైం లాస్ట్ అవ్వదు, 2-3 డేస్ కన్నా ఎక్కువ అవ్వదు. అది లైఫ్ లాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఆఖరిసారిగా ఎప్పుడు భోజనం చేశారు? పొద్దున. మళ్ళీ ఎప్పుడు తింటారు? మధ్యాహ్నం. ఎందుకు అట్లా? ఆకలిస్తుంది కాబట్టి. మోటివేషన్ కూడా అలాంటిదే. అంటే మీరు ఎప్పుడైతే మోటివేషన్ క్లాసులు అటెండ్ అయ్యారో, మోటివేషన్ కలిగిందో అప్పుడు మీ ఆకలి తీరిందని. తర్వాత మళ్ళీ ఆకలి అవుతుందిగా. చిన్నప్పటి నుంచి తింటున్నాగా. మోటివేషన్ కూడా అలాంటిది. అంటే మీకు ఏ రకంగా మోటివేషన్ కలిగిందో ఆ మోటివేషన్ కంటిన్యూస్గా మన దగ్గర ఉంచుకోవడానికి మనం ప్రయత్నాలు చేయాలి. ఉదాహరణకు ఒక పుస్తకం చదివితే మోటివేషన్, ఆ పుస్తకాన్ని ఉంచండి. మీ వర్క్ ప్లేస్లో, మీ ఇంట్లో స్టడీ రూమ్లో మీకు మోటివేట్ చేసే కొటేషన్స్ ఉంచుకోండి. ఫోటోగ్రాఫ్స్, స్వామి వివేకానంద లాంటి ఫోటోగ్రాఫ్స్ పెట్టుకోండి. సో ఇవన్నీ మోటివేట్ చేయడానికి ఇవే ఫుడ్. సో దిస్ ఈజ్ అ ఫుడ్ ఫర్ ద మైండ్ అండ్ ఫుడ్ యూ టేక్ ఫర్ ద స్టమక్. సో ఎంతకాలం మనం మోటివేట్ అవ్వాలని అనుకుంటామో అంతకాలం అది అవసరం. కానీ మన స్వార్థం ఏంటంటే నేనేమో రుచికరమైనవి ప్రతిసారి నాకు ఆకలేసినప్పుడు తింటాను, కానీ మోటివేషన్ కావాల్సినప్పుడు మాత్రం ఒక్కసారి ఏదైనా చదివితే జీవితాంతం మళ్ళీ కష్టపడకుండా. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్. అందుకే దాన్ని మనం ప్లెజర్గా మార్చుకుంటే చదవడం అనేది ఇష్టపడతాం, ఇట్లా క్లాసులు అటెండ్ అవ్వడం అనేది ఇష్టపడతాం, కొటేషన్స్ చూసుకోవడం అనేది ఇష్టపడతాం, ఇట్లాంటివి డిస్కస్ చేయడం కూడా ఇష్టపడతాం. ఇది ఇష్టపడిన అన్నాళ్ళు మీకు మోటివేషన్ ఆటోమేటిక్గా కంటిన్యూస్గా ఉంటుంది. సో ఫర్ దాట్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దిస్. ఇట్లాంటి విషయాలు మాట్లాడే ఫ్రెండ్స్, మంచి రోల్ మోడల్స్, మీ దగ్గర పాపులర్ పుస్తకాలు, మీ రోల్ మోడల్స్ యొక్క లైఫ్ హిస్టరీస్, ఇట్లాంటివన్నీ ఉంటే డెఫినెట్లీ దే విల్ మోటివేట్ ఫర్ లైఫ్ టైం. ఓకే సార్, మోటివేషన్ అనేది స్టూడెంట్స్కే కాదు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. సో సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? సెల్ఫ్ మోటివేషన్ కోసం ముందుగా మన కాంపిటెన్స్ ఏంటో మనకు తెలియాలి, మనకి ఏం కావాలో తెలియాలి, ఎందుకు కావాలో తెలియాలి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఉందంటే మీ సెల్ఫ్ మోటివేషన్ కావాల్సిన ముడిసరుకంతా మీ దగ్గర ఉన్నట్టే. ఇక మోటివేట్ అవ్వటమే. మోటివేట్ అయి యాక్షన్లోకి దిగాలి అని అంటే ప్రతిరోజు మీరు అనుకున్న పనికి కొంత సమయం కేటాయించి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పనిని చేయండి. స్లోగా ఆ ఇష్టం మీకు తెలియకుండానే మీ మనసులో పెరుగుతుంది. మీరు సాధించాలని అనుకున్నది ఏదైతే ఉందో సాధించిన తర్వాత మీరు ఎలా ఉంటారో మీరు ఒక ఫోటోగ్రాఫ్ తయారు చేసుకోండి. లేదా అలా సాధించిన వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే చూడండి, లేదా మీ తలను అతికించండి ఆ ఫోటోకి. ఆ ఫోటోగ్రాఫ్ని ఇంట్లో ఉంచండి. ఒక్కసారి మీరు అయిన తర్వాత ఎలా ఉంటారో చూడండి. ఆ ఫోటో చూసినప్పుడు అంతా మీరు ఏం చేయలేదో ఇంతకాలం అది చెయ్యాలని అనిపించే ప్రేరణ ప్రతిసారి పొందుతారు. కాబట్టి యూ విల్ హ్యావ్ దట్ మోటివేషన్. సో ఫర్ సెల్ఫ్ మోటివేషన్ యూ విల్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద యాక్షన్ ఎవ్రీ డే, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం. ఓకే.